ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కలలు కంటూ ఉంటారు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి ప్రణాళిక అవసరం. ఆర్థిక పెట్టుబడి ప్రణాళికాబద్ధం ముఖ్యమైంది. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే అంత ఎక్కువ డబ్బుని జోడించగలుగుతారు. ఈ రోజు మీకు పెట్టుబడికి సంబంధించిన ఫార్ములా గురించి చెప్తున్నాం. దీన్నే 12:15:20 ఫార్ములా అంటారు. రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ అలవాటు చేసుకోవడం ద్వారా మీ కలను నిజం చేసుకోవచ్చు. సంపద సృష్టి రాకెట్ సైన్స్ కాదు. దీనికోసం మీరు సరైన పెట్టుబడి వ్యూహాన్ని అవలంబించాలి. 12-15-20 ఫార్ములా ఇందులో సహాయకరంగా ఉంటుంది. ఈ పెట్టుబడి ఫార్ములాలో 12, 15 మరియు 20 ఉంటాయి. దీని అర్థం చేసుకోవడం ముఖ్యం. 12 అంటే 12%, రాబడి 15 అంటే 15 ఏళ్ల పాటు నిరంతర పెట్టుబడి, మరియు 20 అంటే ప్రతి నెల 20,000 రూపాయల డిపాజిట్ చేయడం. ఈ ఫార్ములాతో 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన వ్యక్తి 40 సంవత్సరాల వయసులో కోటీశ్వరుడు కావచ్చు. 12-15-20 ఫార్ములాను అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 12% రాబడిని పొందగల పథకం ఏంటి? సమాధానం ఎస్ఐపి అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మ్యూచువల్ ఫండ్ మార్కెట్ నుంచి రాబడులు స్థిరంగా లేవు. అయితే ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలిక సగటున 12% రాబడి ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ రాబడి దీనికంటే ఎక్కువగా కూడా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీల సంస్థ అయిన AMFI వెబ్సైట్ను సందర్శించడం ద్వారా మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకం 1, 3, 5 సంవత్సరాల పనితీరుని తనిఖీ చేయొచ్చు. ఉదాహరణకి ICICI ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ 5 సంవత్సరాల రాబడి 18.62%, నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ రాబడి 20.75%, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 24.09%, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 5 సంవత్సరాల రాబడి 36.81%. ఈ రాబడులు ఏప్రిల్ 1, 2024 వరకు ప్రత్యక్ష మ్యూచువల్ ఫండ్లకు సంబంధించినవి. అన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలు డైరెక్ట్, రెగ్యులర్ అనే 2 రకాల ప్లాన్లు అందిస్తాయి. డైరెక్ట్ ప్లాన్లో ఇన్వెస్టర్ నేరుగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీతో ఇన్వెస్ట్ చేస్తారు. మధ్యలో డిస్ట్రిబ్యూటర్ లేరు. రెగ్యులర్ ప్లాన్లో అయితే ఇన్వెస్టర్, డిస్ట్రిబ్యూటర్, బ్రోకర్ లేదా బ్యాంకర్ వంటి మధ్యవర్తి ద్వారా పెట్టుబడి పెడతారు. ఈ మధ్యవర్తులకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు పంపిణీ రుసుమును చెల్లిస్తాయి. ఇది పథకం నుంచి వసూలు చేస్తాయి. 12-15-20 పెట్టుబడి ఫార్ములా సంపద సృష్టి లక్ష్యాన్ని ఎలా సాధిస్తుందో Money9 SIP క్యాలిక్యులేటర్ సహాయంతో అర్థం చేసుకోండి. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో నెలకు 20,000 SIP చేస్తే 15 సంవత్సరాల్లో మీరు డిపాజిట్ చేస్తారు మొత్తం 36 లక్షలు. దీనిపై మీరు సంవత్సరానికి 12% చొప్పున 65 లక్షల రాబడిని అంచనా వేస్తారు. ఈ విధంగా 15 సంవత్సరాల తర్వాత మీరు 1,91,520కి యజమాని అవుతారు. పెట్టుబడికి 20,000 ఎలా వస్తాయని మీ మనసులో మరో విషయం వస్తుంది. మరొక ఆర్థిక నియమం దీన్ని ఏర్పాటు చేయడంలో మీకు సహాయపడుతుంది. ఈ నియమం ప్రకారం ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కనీసం 20 నుంచి 30% పెట్టుబడి పెట్టాలి. మీ జీతం నెలకు 65,000 అనుకుందాం. ఇందులో మీరు 30% అంటే 19,500 పెట్టుబడిగా పెట్టాలి. ఈ విధంగా మీరు మీ జీతం నుంచి డబ్బుని తీసుకోవచ్చు. చాలాసార్లు వ్యక్తులు తమ వద్ద చిన్న మొత్తంలో ఉన్నందున పెట్టుబడిని వాయిదా వేస్తారు. ఎప్పుడు ఇలా చేయడం మానుకోవాలి. మీరు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయొచ్చు. ప్రతి సంవత్సరం ఆదాయం పెరిగే కొద్దీ మీరు పెట్టుబడిని 10 లేదా 20% పెంచుకోవచ్చు. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేస్తే అంత త్వరగా సంపద టార్గెట్ చేరుకోగలుగుతారు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గత పనితీరు భవిష్యత్ రాబడికి హామీ కాదు. కాబట్టి మీ రిస్క్, ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ప్రకారం స్కీమ్ ఎంచుకోవాలి. అవసరమైన మార్పులు చేయగలవని నిర్ధారించుకోవడానికి ప్రతి 6 నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి పథకం పనితీరును సమీక్షించండి. అవసరమైతే ఫైనాన్షియల్ ప్లానర్ హెల్ప్ తీసుకోండి. ఎప్పుడు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, కేవలం సంపాదించడం మాత్రమే కాకుండా సరైన పెట్టుబడి పెట్టడం ద్వారా లక్షాధికారి కావాలన్న మీ కలను నిజం చేసుకోవచ్చు.